బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభా ప్రాంగణం ముస్తాబవుతుంది. 400 మంది కూర్చునే బాహుబలి వేదిక సిద్ధమైంది. పార్కింగ్, వైద్య శిబిరాలు, రోడ్లు, లైటింగ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 27 ఏప్రిల్న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సభకు 10 లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు తరలి రానున్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభా ప్రాంగణం ముస్తాబవుతుంది. సభా ప్రాంగణం నుంచి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారీ బహిరంగ సభ రజతోత్సవ సభకి వేలవుతుంది. ఎల్లుండి అంటే 27వ తేదీన సాయంత్రం ఈ రజతోత్సవ సభ జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. అందులో భాగంగానే రజతోత్సవ సభకి ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఉన్నాం. ఎల్కతుర్తి వద్ద సభా వేదికను చూడవచ్చు. ఒక బాహుబలి సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైన 400 మంది కూర్చునే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు వీరందరూ కూడా వేదిక పైన కూర్చునేందుకు భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఒక 5 ఎకరాల స్థలంలో వేదికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభ మొత్తం 1213 ఎకరాలలో సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో 159 ఎకరాలు కేవలం బహిరంగ సభ వేదిక ఉంటుంది. ఇందులో సుమారు 10 లక్షల మంది కూర్చునే విధంగా 159 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మిగతా స్థలాలకు సంబంధించి అవి పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేదిక ముస్తాబైంది. అదేవిధంగా అటు పక్కన కళాకారుల కోసం మరో వేదిక ఉంది. ఈ 2 వేదికలు కూడా పూర్తిగా ముస్తాబాయి. అదేవిధంగా వచ్చిన మీటింగ్ కోసం వచ్చిన వారికి కూర్చునే విధంగా కుర్చీలు కూడా అరేంజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ 3 జిల్లాల సరిహద్దులో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలకు ఒక చోట పార్కింగ్, అదేవిధంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ నుంచి వచ్చే వాహనాలకు మరో చోట పార్కింగ్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాహనాలకు మరో చోట పార్కింగ్. ఎక్కడ పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఒకవేళ పోలీసు నుంచి సహకారం అందినా అందకుండా 2 లక్షల మంది వాలంటీర్లను సిద్ధం చేశారు. ఈ వాలంటీర్లు ఎక్కడ కూడా సభకు వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూస్తారు, ట్రాఫిక్ నిలిచిపోకుండా చూస్తారు. మొత్తంగా చూస్తే 10 లక్షల మందిని సమీకరించి అసలు టీఆర్ఎస్ ఎందుకు ఏర్పడ్డది, ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఏమేం చేసింది, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు ఏం చేసింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఏం చేస్తుంది బీఆర్ఎస్ అనేది అన్ని సవివరంగా వివరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. పూర్తిగా కేసీఆర్ ఆలోచన ప్రకారం, అదేవిధంగా కేసీఆర్ కనుసన్నల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన ఆ పార్టీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, ప్రధానంగా 4 నాయకులతో ఏర్పాట్లన్నీ చేయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసే వినయ్ భాస్కర్, అదేవిధంగా ఒడతెల సతీష్ కుమార్, ఈ 3 ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నలుగురితో సభా ప్రాంగణం అంతా ముస్తాబైంది. ఈ ఏర్పాట్లు గత 25 రోజులుగా ఇక్కడ ఉండి వారు ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ జన సమీకరణలో మునిగి తేలుతున్నారు. భారీ జనాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. సభా ప్రాంగణాన్ని మనం చూడొచ్చు. సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించడం అంటేనే బీఆర్ఎస్ అంటేనే భారీ బహిరంగ సభలు నిర్వహించే పార్టీగా దానికి ఇప్పటికే పేరుంది కాబట్టి మరోసారి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో నిలిచిపోయేలా ఈ సభ ఉండాలనేది బీఆర్ఎస్ ప్లాన్, అది అధినేత కేసీఆర్ ప్లాన్. అందుకు అనుగుణంగా అన్ని
వనరులను సమకూర్చుకొని సభను నిర్వహించేందుకు సన్నద్ధమైంది. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి సభ ప్రారంభమవుతుంది. అధినేత కేసీఆర్ 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో హెలికాప్టర్లో ఇక్కడికి వస్తారు. వచ్చి ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేదిక పైన 400 మంది కూర్చున్నప్పటికీ కూడా కేవలం కేసీఆర్ ఒక్కరే ప్రసంగిస్తారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మిగతా వారి ప్రసంగాలు ఉండకపోవచ్చు. అప్పటి వరకు కళాకారులు తమ ఆట పాట ధూమ్ధామ్ కార్యక్రమాలతో సభను వీక్షించడానికి వచ్చిన ప్రజలను అలరిస్తారు. సభకు సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. మండు టెండలు ఉంటాయి కాబట్టి ఎండలను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వాటర్ బాటిళ్లు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఎక్కడికక్కడ అంబులెన్స్లు సిద్ధంగా వస్తున్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న వైద్యులందరినీ కూడా ఐఎంఏ ఏదైతుందో ఐఎంఏలో ఉన్న వైద్యులందరితో పిలిచి ఇంతకుముందే సమావేశాన్ని కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఏ విధమైన ఇబ్బందులు తలకెత్తకుండా ఇప్పటికే ఈ సభను ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిపోయారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న వచ్చిపోయారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ ఇలా అందరూ కూడా వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించిపోతున్నారు. ఈ సభకు సంబంధించిన ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఎల్లుండి సభ జరగబోతుంది. సభ కనివిని ఎరగని రీతిలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఉండాలనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుధాకర్, ముఖ్యంగా ఈ రజతోత్సవ సభలో భాగంగా ఏ అంశాల గురించి ప్రసంగించే అవకాశం ఉంది? ముఖ్యంగా మొదటగా టీఆర్ఎస్ ఎందుకు ఆవిర్భవించింది? 2021 మే 27వ తేదీన జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భవించడానికి అసలు కారణం ఏంటి అనేది మొదటగా వివరిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం ఎలా జరిగింది, ఆ ఉద్యమంలో టీఆర్ఎస్ పాత్ర ఏంటి అనేది కేసీఆర్ వివరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 2014 నుంచి 24 వరకు టీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాలంలో టీఆర్ఎస్ ఏం చేసింది, అధికారంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 10 సంవత్సరాలు అనేది అది వివరిస్తారు. వివరించడంతో పాటు చివరగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. గత 15-16 నెలలుగా ప్రతిపక్షంలో కూడా టీఆర్ఎస్ ఏం చేస్తుంది, వీటన్నింటినీ ప్రజలకు బహిరంగ సభ కోసం వచ్చిన ప్రజలకు కేసీఆర్ వివరించేందుకు సన్నద్ధమవుతున్నారు. వీటితో పాటు ప్రస్తుతం కేసీఆర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఆ విమర్శలకు కేసీఆర్ ఎలా స్పందించబోతున్నారు, కేసీఆర్ ఎలా జవాబు చెప్పబోతున్నారు, ఇది కూడా ఒకటి కీలకంగానే ఉంటుంది. ఆయన ఎలా స్పందిస్తారనే దానిపైన కూడా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు విమర్శలు చేసినప్పుడు కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారు, కానీ కేసీఆర్ ఎక్కడ స్పందించలేదు. కాబట్టి వారి వ్యాఖ్యలకు, వారి విమర్శలకు, వారి ఆరోపణలకు కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది కూడా ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ వర్గాలు కూడా కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ స్పీచ్ లో ఏమేమి చెప్తారనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ సుధాకర్, 10 లక్షల మంది జనాభా వచ్చే అంచనా ఉంది కాబట్టి ప్రజలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? 10 లక్షల జనాభాని వచ్చేందుకు, 10 లక్షల మంది ప్రజలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ నుంచి బీఆర్ఎస్ సభకు సహకరిస్తున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ కూడా కేవలం పోలీసుల మీదనే ఆధారపడకుండా తాము ఏమేం చేయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలా చూసుకోవాలన్న అంశాలతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడే మకాం వేసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసే వినయ్ భాస్కర్ వీరంతా ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా వారు ప్రభుత్వ అధికార యంత్రాంగం పైన ఆధారపడకుండా బీఆర్ఎస్ శ్రేణులను కూడా సన్నద్ధం చేస్తున్నారు. 2000 మంది వాలంటీర్లను పెట్టుకున్నారు. 2000 మంది వాలంటీర్లు పెట్టుకొని వారితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారు ఇక్కడే మకాం వేసి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.